ధన్వంతరి ఆయన మొదటి వైద్యుడు. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికారు. చిలికినప్పుడు మొట్టమొదటి ఏమొచ్చింది? ఏమొచ్చింది? మొట్టమొదట హాలాహలని విషం వచ్చింది. ఆ విషాన్ని ఎవరు తీసుకున్నారు? శివుడు. శివుడు రంగు ఏంటి? కాదు, తెల్లగా ఉంటాడు, వెన్న ముద్దలాగా ఉంటాడు. అమ్మవారు నల్లగా ఉంటది, ఆమె శక్తి స్వరూపిణి. కానీ మనకి ఇష్టమైన అబ్బాయి ఎట్లా పర్లే. హాలహలం తర్వాత కామధేనువు, కల్పవృక్షము, అక్షేశ్వరము, ఐరావతము వస్తే వస్తే అమ్మవారు వచ్చింది. ఆమె ఎవరు? లక్ష్మీదేవి. ఆమెతో పాటు తమ్ముడు వచ్చాడు, వాడెవడు? చంద్రుడు. అందుకని మామ అంటాం, చందమామ. ఆఖరిలో ధన్వంతరి ఆయన ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేతిలో జలగా పట్టుకొచ్చారు. ఆయన మొదటి డాక్టర్, ఇంకా మొత్తం డాక్టర్. అందుకే దేవతలు రాక్షసులు అందరూ కూడా ఆయన కాలు మొక్కినారు. ఆరోగ్య భారత చెప్తుంటే అక్కడ రాసి కదా, ఆరోగ్య వ్యక్తి, ఆరోగ్య కుటుంబము, ఆరోగ్య గ్రామము, ఆరోగ్య దేశము. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆరోగ్యం ఉంటాడో ఏమో చేసుకోగలుగుతాం. మొట్టమొదటి ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం మన చేతిలో ఉంది, డాక్టర్ చేతిలో లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే మన ఆరోగ్యం ఎవరి దగ్గర ఉంది? డాక్టర్ దగ్గర ఉంది అనుకుంటాం. కానీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగాల బారి పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకోసం ఆరోగ్య భారతి పనిచేస్తుంది. ఈ రోజున 50 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే 4 రకాల కారణాలు ఎక్కువ దొరుకుతున్నాయి. మొట్టమొదటిది హార్ట్ అటాక్, రెండోది క్యాన్సర్, మూడోది యాక్సిడెంట్, నాలుగోది ఆత్మహత్యలు. 40-50 ఏళ్ళ లోపు చచ్చిపోతారంటే ప్రధానంగా ఈ 4 కారణాలు చస్తున్నారు. మొట్టమొదటిది హార్ట్ అటాక్, లేదా హార్ట్ అటాక్, లేదా క్యాన్సర్, లేదా యాక్సిడెంట్, లేదా వేసుకుంటాడు తాడు, ఏ తాగుతాడో తాడు వేసుకుంటాడు. ఈ 4 దొరుకుతున్నాయి. తర్వాత 2 వేరే, మొదటి 2 ఉన్నాయే. ప్రధాన కారణం ఫుడ్. ఆహారం కారణంగానే హార్ట్ అటాక్ వస్తుంది, ఆహారం కారణంగానే క్యాన్సర్ వస్తుంది. ఈ 2 రావడానికి ప్రధాన కారణం ఆహారమే. మనం తినే ఆహారం వల్ల మనకు ఆ రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. అయితే మనం చాలా బుక్స్ చదువుతున్నాం, చదివి వేరేస్తున్నాం అంతే. అన్నం ఎందుకు తినాలి అని ఎవరు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? బతకాలి కాబట్టి తినాలి. ఎందుకు బతకాలి అంటే పుట్టినాం కాబట్టి బతకాలి, ఇవే చెప్తారు. కానీ మనం భగవద్గీత చదవాలనుకోండి, 6 శ్లోకాలు అన్నం మీద ఉన్నాయి. 6 శ్లోకాలు ఉన్నాయి. అన్నాద్భవతు భూతాని, సమస్త ప్రాణికోటి పుట్టాలంటే ఆహారమే ఆధారం. ఆహారం వల్ల సమస్త ప్రాణికోటి పుడుతుంది అని చెప్తారు. అలాగే 6 అంశాలు ఉన్నాయి. ఈ రోజున పెళ్లి వాళ్ళకి పిల్లలు కావట్లా. ఒకప్పుడు పిల్లలు కావడం చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది కావట్లా. హైలీ డెవలప్డ్ కంట్రీస్ లో 70% కట్టేసారి పడిపోయింది. మన దేశంలో 50% పడిపోయింది. అది పుట్టగొడుగులాగా హాస్పిటల్ బయలుదేరాయి. అది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే మనం తినే ఆహారమే. మనం తినే ఆహారం వల్లనే కరెంట్ శాతం పడిపోయింది. మనం కూడా హాస్పిటల్ వెంట పడుతున్నాం, పరిగెడుతున్నాం. కాబట్టి ఆ అన్నాద్భవతు భూతాని ఇదేదో సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం రానే రాదు. రెండో దాంట్లో అది ఇప్పుడు హితాహారము, మితాహారము, ఋతు ఆహారం తీసుకోలేదు ఇప్పుడు కృష్ణుడు. నేను చెప్పింది కాదు, ఇవన్నీ భగవద్గీతలు ఉన్నాయి. హితాహారం అంటే హితకరమైన ఆహారం. మన శరీరానికి ఏదైతే మంచి చేస్తుందో అవే తినాలి. మన శరీరానికి ఏదైతే మంచి చేస్తుందో అవే తినాలి. అవి కూడా తినాలి, మితంగా తినాలి. దొరికింది కానీ సంచులు వేసుకు వేయవద్దు. హితాహారము, మితాహారము. హితకరం మన శరీరం మంచి చేసి తినాలి, మితంగా తినాలి. రెండోది ఋతుపరంగా తినాలి. ఋతు భిన్నంగా మనం తినద్దు. కానీ ఈరోజు మనం ఈ 3 పనులు వేస్తున్నాం. హితాహారం తీసుకోవలేదు, మితాహారం తీసుకోలేదు, ఋతుపరంగా తీసుకోవలేదు. మీకు చాలా తేలిగా చెప్తాను తర్వాత. రెండో సహజంగా ఉండేవాటి బాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం అసహజమైన ఆహారం బాగా తీసుకుంటున్నాం. డాక్టర్ చెప్పేస్తారు, కొంతమంది టీవీలో యాడ్ చూస్తుంటాం, యాడ్ చూసి దాని పరిగెడుతున్నాం. రోజు యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు. ఇది నిజమా? కాదు. కానీ మనం భ్రమణ పెడుతున్నాం. భ్రమణ యాపిల్ తింటే రోగం రాదు. కాబట్టి అది తప్పు. చేత తాగు, ఏది చూస్తున్నాం, తిను తాగు, తిను తాగు, తొందరగా తప్పగడతాం. హైదరాబాద్ ఫేమస్ ఏంటి? ఏ బిర్యానీ?
బావర్చి బిర్యానీ, దమ్ బిర్యానీ తింటే గ్యారంటీ పక్కన అంబర్పేట ఉందిగా, ఎవరు అవేశంలో ఎవరు. కాబట్టి మనం తినే ఆహారం వల్లే మనకు వచ్చే రోగాలండి. 9th 7th క్లాస్ లో ఒక పాఠం ఉంది, దాంట్లో ఉంది క్రిమి ఆహార మొక్కలు ఉందా? 7th క్లాస్ లో లెసన్ ఉందిగా, డ్రస్సెరా నెఫంతిస్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే తెలుసా? కీటకాహార మొక్కలు. చాలా కలర్ గా ఉంటాయి అవన్నీ ఆకర్షిస్తాయి. ఆకర్షించి అవి దిగుతాయి. అలా కుండలాగా ఉంటుంది ఒకటి, దానికి మూత ఉంటుంది, దాన్ని దిగేందుకు పరిమూట పడిపోతుంది. వాటిని నాన్ వెజిటేరియల్ ప్లాంట్స్ అంటారు. అవి ఎట్లా ఆకర్షింపడతాయంటే ఆ రంగు రూపు వాసన చూసి 2 ఆకర్షింపడి లోటు పడిపోతాయి, పోతే మూత పడిపోతుంది. మనం కూడా రోడ్డు మీద పోతే రకరకాల వాటికి ఆకర్షింపడతాం. ఆకర్షింపడే వాటి మీద తిన్నాం అనుకో ఏమవుతాము? అదేమవుతుంది, మనం కూడా అంతే. కాబట్టి బయట తిండి వద్దు, అమ్మ వంట వద్దు, బయట తిండి. కాబట్టి బయట తిండి వద్దు, అమ్మ వంట వద్దు. ఎప్పుడైతే మనం ఇంట్లో తిన్నాం అనుకో ఏ రోగము రాదు. ఈ రోజు మనం తినే ఆహారంలో ఉంటే రంగులు ఉన్నాయి, చాలా డేంజరస్. ఈ రకరకాల రంగులతో వస్తున్నాయి కదా, ఈ ఫుడ్ అంతా డేంజరే. కాబట్టి వాటి పొరపాటు కూడా తినద్దు. రెండోది సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ తినాలి. యాపిల్ పండు ఎక్కడ పడుతుంది? కాశ్మీర్, జమ్మూలో పడుతుంది. ఆ పండు ఎవరి కోసం పండింది? మన కోసం కాదు, వాళ్ళ కోసం పండింది. వాళ్ళు డబ్బులు కాబట్టి ఎలా చేశారు, అక్కడి చెప్పి పండుగ పంపుతున్నారు. ఆ పండు మనం కొడుకొని తింటున్నాం కదా. చింతకాయలు మన దగ్గర పడుతాయి, జమ్మూ కాశ్మీర్ పండవు. చింతపండు వాళ్ళు తినరు, వాళ్ళు తింటే ఒక రోగం వస్తుంది, వాళ్ళు తినరు, ఇప్పుడు కూడా తినరు. కానీ మన చింతపండు తింటాం. కాబట్టి ఎక్కడ పండిన పంటలో అక్కడ వాళ్ళు తినాలి. ఏ సీజన్ వచ్చే పండ్లు ఆ సీజన్ తినాలి. సీజన్ భిన్నంగా మనం తినొద్దు. ఎప్పుడైతే సీజన్ భిన్నంగా మనం తింటామో తినడం వల్ల మనకు రోగాలు వస్తాయి. కాబట్టి సీజనల్ తినాలి, రీజనల్. మన చుట్టూ పండే పంట మనం తినాలి. ఇప్పుడు ఏం పండిన మార్కెట్లో బాగా? సీతాఫలం బాగున్నాయి, జామ బాగుంది, రేగుపండు బాగుంది. ఇవి ఈ సీజన్ వచ్చే పళ్ళు మనం బాగా తినాలి. ఒక చిన్న రేగుపండు తింటే 350 రూపాయలకి ఎంత సిమెంట్ వస్తుందో అంత పండు దాన్ని దొరుకుతుంది. ఒక చిన్న రేగుపండు. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి రోడ్లో ఒకప్పుడు 250 రూపాయలు ఉంటాయి, 200 అయింది, 150 అయింది, 100 అయింది, ఇప్పుడు 30 రూపాయలకు వచ్చేసింది. డేంజరస్ ఫ్రూట్. ఏదైతే జన్యు పరంగా మార్పు చెందిన పళ్ళు తింటామో అది ఆరోగ్యానికి హానికరము. కాబట్టి సహజ ఉత్పత్తులు మనం తీసుకోవాలి. సహజంగా పండే పంట మనం తినాలి. ఇంత పెద్ద జామకాయ ఉంటుంది, తైవాన్ జామకాయ, చాలా డేంజర్. కాబట్టి మన చుట్టూ మనం అయితే నాటు మామిడి ఉంటాయో ఇవి మనకు ఆరోగ్యకరమైనవి. అందుకే ఆరోగ్య భర్త చెప్తుంటే మితకరమైన ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి, మన సీజన్ లో మనకు వచ్చేటి మనం తీసుకోవాలి, మన చుట్టూ పండే పంటగా మనం తీసుకోవాలి. దానివల్ల మనకు ఎటువంటి రోగాలు రావు. ఒకటి అర్థమవుతుందిగా. సహజమైంది అంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మార్కెట్లో నెయ్యి అమ్ముతున్నారు, అది నెయ్యినా? కాదు. మరి నెయ్యి అమ్ముతున్నారు కదా, అసలు నెయ్యి అంటే ఏంటి? పాలకు తోడు పెట్టాలి, పెరుగు అవుతుంది, దాన్ని చిలకాలి, వెన్న వస్తుంది, ఆ వెన్న కాల్స్తే నెయ్యి వస్తుంది. అప్పుడు ఆ నెయ్యకుండా ప్రాపర్టీస్ దానికి ఉంటాయి. అలా కాకుండా పాలకి నేరుగా నెయ్యి తీసుకొస్తే దానికి నెయ్యి ప్రాపర్టీస్ ఉండవు. అది తింటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ అవుతుంది, హార్ట్ అటాక్ గ్యారెంటీ. అదే సహజంగా నెయ్యి మనం తయారు చేసుకునేటువంటి దానివల్ల పొట్ట లోపల జీవన శక్తి పెరుగుతుంది, లేదా వృద్ధి అవుతుంది, చదువు బాగుస్తుంది, 70 ఏళ్ళు పెట్టుకొని 100 ఏళ్ళు పెట్టుతాడు. కాబట్టి సహజ ఉత్పత్తులు, సహజంగా పండే పంట మనం తినాలి, మన చుట్టూ పండే పంట మనం తినాలి, సీజన్ గానే తినాలి. ఎప్పుడు మనం తింటాం బాగుంటాం. కృష్ణుడు దొంగతనం చేశాడు. ఏం దొంగతనం చేశాడు? వెన్న. ఎందుకు దొంగతనం చేశాడు? మరి ఇంట్లో దొంగతనం చేయడం ఎందుకు? దొంగతనం చేయాలి. ఎందుకు దొంగతనం చేశారు? అదే ఇది కరెక్ట్. వాళ్ళమ్మ పెట్టట్లా, అందుకు దొంగతనం చేశాడు. వాళ్ళమ్మ ఎందుకు పెట్టలేదు? అది అమ్ముకుంటున్నారు. పాలు, పెరుగు, వెన్న, నీరు తీసి అమ్మేస్తారు. ఎక్కడ అమ్ముతున్నారు? మధురలో. కాబట్టి ఎప్పుడైతే పాలు, పెరుగు, వెన్న, నీరు బాగా తింటే బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, శక్తి అన్నీ వస్తాయి. అది తెలుసు చిన్న బుడ్డోడు.
పెట్టట్లేదు, కానీ దౌత్రం చేసి తెల్ల మొదలు పెట్టాడు. తను ఒక్కడు కాదు, మొత్తం అందరితో దౌత్రం చేసి తిప్పించాడు. పవర్ పెరిగింది. అయితే ఈ పాలు పెరుగు వెన్న మూడు ఎక్కడ ఇస్తారు? అన్నీ ఎక్కడ? మధురలో. మధురలో ఎవడున్నాడు? దుష్టుడు దుర్మార్గుడు. ఎవడాడు? కంసుడు. వాడికి ఇవన్నీ వెళ్తున్నాయి, వాళ్ళ శరీరం వెళ్తున్నాయి. ఇవన్నీ వాడికి బలం పుంజుకునే శక్తి వస్తుంది. వాళ్ళు చెవుడు కొడతారు, గోకుల గురించి తంతున్నారు. వీళ్ళేమో డబ్బు కోసం అమ్ముతున్నారు, వాళ్ళు తిరిగి బలం పుంజుకుని తంతున్నారు. ఇది అర్థమైంది కృష్ణుడికి. కాబట్టి ఏం చేశాడు? అవి వాళ్ళకి అందద్దు, తినమాత్రంగా మిగిలింది. కేవలం మధురకు పోయే పాలు పెరుగు వెన్న మీద నెత్తి కొడలు పెట్టుకుపోతే చెడు చెడు పనులు కొట్టేసేవాడు. కొట్టాడు లేదా? తిక్కోడా కృష్ణుడు? కానీ మనము వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ సహజ ఉత్పత్తులు తినాలి, రీజనల్ తినాలి, సీజనల్ తినాలి. సీజన్ వ్యతిరేకం వచ్చి తినద్దు. ఆహారం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ 80% తినద్దు. తింటే జీర్ణశక్తి తగ్గుతుంది. పొరపాటు తినద్దు. అయితే మనకేమో ఫంక్షన్ లో పోతే బాగా ఐస్ క్రీమ్ పడితే తింటాం. అమ్మ తినద్దు అంటే ఫ్రీగా వస్తే తిను, నా విధులు అడగద్దులే అంటాం మనం. అది తప్పు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పొరపాటు కూడా తినద్దు. ఆఖరి ఎందుకంటే నేను 10 నిమిషాలు కదా చెప్తా. బాగా తినాలి, రైతులు బాగా వినండి. బాగా తినాలి, బాగా ఆడుకోవాలి, బాగా నిద్రపోవాలి, బాగా చదవాలి. ఫస్ట్ ఏం చేయాలి? బాగా తినాలి. ఫుడ్ డెఫిషియెంట్ ఉంది. బాగా ఏమి సరే ఇంట్లో రొట్టె కావచ్చు, అన్నం కావచ్చు, బాగా తినాలి. రెండోది బాగా ఆడుకోవాలి. మూడోది బాగా నిద్రపోవాలి, మంచి నిద్రపోవాలి. నాలుగోది బాగా చదవాలి. ఈ 4 పనులు ఇస్తే మీ లైఫ్ లో టాప్ అయిపోతారు. ఎప్పుడైతే బాగా తిని బాగా ఆడుకుంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ రానే రావు. అమ్మాయికి ఏ సమస్య రాదు. 9% జుట్టు బాగుంటుంది, 9% జుట్టు పోతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫుడ్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, సైకిల్ సరిగా ఉండదు, మనసు సరిగా రావు. దానికి అడగకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏమి రావద్దంటే ఫస్ట్ అబ్బాయి అమ్మాయినే బాగా తినాలి. పప్పు ఏమన్నా వేసాలి, బాగా బాగా తినాలి. రెండో ఫిజికల్ యాక్టివిటీ, బాగా ఆడుకోవాలి. బాగా తినాలి, బాగా ఆడుకోవాలి, బాగా నిద్రపోవాలి. మినిమం 7 తర్వాత అమ్మాయిలు 6-7 అవర్స్ నిద్రపోవాలి. రాత్రి 10 పడుకుంటే మార్నింగ్ 5. ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడు మన సైకిల్ కరెక్ట్ అవుతుంది, మన క్లాక్ కరెక్ట్ అవుతుంది. అది లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి బాగా తినాలి, బాగా ఆడుకోవాలి, చదవాలి. ఆఖరి ఇంకోటి ముగించేస్తా. ఎందుకంటే టైం ఉంటుందిగా. ఉదయాన్నే లేచి 2-3 గ్లాసులు గోరువెచ్చని తాగాల. ఎవరికైతే పొట్ట ఫ్రీ బాగా క్లీన్ అనుకో వాడికి 199% రోగాలే రావు. 199% రోగాలు రావు. ఉదయాన్నే లేచి 2-3 గ్లాసులు గోరువెచ్చని తాగిస్తే పొట్ట సాఫ్ట్, చదువు బాగా వస్తుంది. ఇక రెండోది ఏంటంటే సూర్యుడి కన్నా ముందు నిద్ర లేయాలి. సూర్యుడికి ముందు స్వాగతం పలకాల. సూర్యోదయం కన్నా ముందు నిద్ర వచ్చి నీళ్ళు తాగేసి బయలు వచ్చేసి అక్కడ స్నానం వేసి బొట్టు పెట్టుకొని సూర్యుడికి నమస్కారం చేయాలి. ఎవరైతే అట్లా సూర్యుడికి నమస్కారం రోజు చేస్తూ వస్తారో వాళ్ళు ఆంజనేయ స్వామిగా తయారవుతారు. ఎందుకు? సూర్యుడికి ఉండే శిష్యుడు ఒకే ఒకడు. వాడెవడు? ఎవరు? సగం తెలియదు. సూర్యుడు కూడా శిష్యుడు ఒక్కడే ఒక్కడు. వాడెవడు? ఆంజనేయ స్వామి. ఎవరు శిష్యులు లేరు. అతులిత బలదామం స్వర్ణ శైలావదేహం ధనుజవన కుశానం జ్ఞానం అగ్రగణ్యం. చూడు, వాడంటే జ్ఞానవంతం లేడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫుల్, మెంటల్ స్ట్రెంగ్త్ ఫుల్. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి మొత్తం తెలుసు ఆయనకి. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? సూర్యుడి దగ్గర. కాబట్టి మనం కూడా తెల్లవారుజామున నిలలేసి చక్కగా 3-4 గ్లాసులు వేడి నీళ్ళు తాగేసి వాష్రూమ్ వేసేసి బ్రష్ చేసి స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకుంటే మనకు అన్నీ వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, చదువు బాగా వస్తుంది, అన్ని రకాలు బాగుంటాయి. కాబట్టి తెల్లవారుజామున లేచి చేయాలి. చేస్తామా? ఓకేనా? ఈ సంగతి మిగతా విషయాలు చెప్తా.